పబ్లిక్ వ్యవసాయ విభాగంలో వర్క్ చేస్తున్నాం. అంటే ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో రైతుల్లో చైతన్యం కలిగించడానికి. ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా విస్తూర్యం అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, మనం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. ఇప్పుడు మన తాత ముత్తాతలు జీవితకాలం ఎలా ఉంది, ఇప్పుడు మనం వచ్చే తరానికి ఎంత సంవత్సరాలు అయిపోయాయి అంటే అప్పుడు మన తాత ముత్తాతలు 100 సంవత్సరాలు పెట్టారు, అంతే కదండి. మన తండ్రి దానికి వచ్చేటప్పటికి 80, ఇప్పుడు మనం వచ్చేటప్పటికి 60, మన పిల్లలు వచ్చేటప్పటికి 40. ఎందుకంటే మన వయసు తగ్గిపోతుంది. అంటే మనం చేసిన ఈ తప్పుదాల వల్లే తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కువగా విపరీతంగా మనం కెమికల్స్ పడేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనం తినే ఫుడ్ అంతా విస్తూర్యం అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలకి మనం క్యారేజీ లంచ్ బాక్స్లు వేస్తున్నాం కదండి, ఒక చెంచాడు విషయం పెడుతున్నట్టు మీరు రోజు మనం ఒక చెంచాడు విషయం పెడుతున్నట్టే. మనం మార్కెట్లో మీకు తాజాగా కాయగూరలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు వాడుకోకుండా ఉండడానికి అప్పటికి మందులు కొట్టేసి మనకి మార్కెట్లో తెస్తారు అవైలబుల్గా. అప్పుడు మనకి ఫ్రెష్ తాజాగా ఉంటాయి. మనకి ఎక్కువ ఆకర్షించేది ఏంటి, తాజాగా ఉన్నాయో తీసుకుంటాం. మనం అవి తెచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కనీసం ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్నాను అనుకుంటాము, డైరెక్ట్గా మనం అలాగే ఉండేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ తరం మారడానికి మనం ప్రకృతి వ్యవసాయం మహిళలు చైతన్యం కలిగించడానికి ఎక్కువగా అవేర్నెస్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళలే కదా వండి పెట్టేది అన్నింటికి. మనకి భర్త తీసుకొస్తారు, మీరే వండుతారు కదా, మీరే పిల్లలకి అవేర్నెస్ మీరే చేయాలి. మీ బాగా భర్తనైనా అంటే ఆహార అలవాట్లు మార్చాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే మేము మహిళలు కలిపే ఇంటి దగ్గర కరెంట్ తోటలు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ దగ్గర వాళ్ళ దగ్గర పండించి పిల్లలకి తాజా ఆహార కూరగాయలు పెట్టడం. అదేవిధంగా మేము కూడా మహిళలకి ఉన్నంతలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటి కిచెన్ గార్డెన్లు వేయించడానికి వాటి గురించి చెప్తున్నాం. అదేవిధంగా మనం మీటింగుల్లో రైతులకు కూడా ఈ పచ్చి రొట్టె ఎరువుల గురించి వాటి లాభాల గురించి ఇందాక మన సార్ బాగా చెప్పారు. నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం. అజుల్లో ఉండగా నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. అజుల్లో ఉండగా యూరియా దండగా. రసాయనిక ఎరువులు మానేద్దాం. బయోకల్చర్స్ వాడదాం, రసాయనిక ఎరువులు మానేద్దాం. జీవామృతం వాడదాం, రసాయనిక ఎరువులు మానేద్దాం. రసాయనిక ఎరువులు మానేద్దాం. పిఎండిఎస్ నవధాన్యాలు వేద్దాం, భూసారాన్ని పెంచుదాం. నవధాన్యాలు వేద్దాం, భూసారం పెంచుదాం. బయోకల్చర్స్ వాడదాం, రసాయనిక ఎరువులు మానేద్దాం. బయోకల్చర్స్ వాడదాం, రసాయనిక ఎరువులు మానేద్దాం. రసాయనాలు వద్దు, కషాయాలు. భూసారం పెంచుదాం. నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం. అజుల్లో ఉండగా నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం. నవధాన్యాలు సాగు నేల తల్లి బాగు. అజుల్లో ఉండగా యూరియా దండగా. భూసారం పెంచుదాం. నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం. అజుల్లో ఉండగా నవధాన్యాలు వేద్దాం, నవధాన్యాలు వేద్దాం.